రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట నుంచి వేములవాడకు ఉదయం 5:30 గంటలకు ఆర్టీసీ బస్ బయలుదేరింది. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివార్లోని పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చేసరికి బస్సు ఒక్కసారిగా కుడివైపు ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపించారు. స్పీడ్ బ్రేకర్ వచ్చినా బ్రేక్ వేయకుండా నడపాడన్నారు. కాగా ఈ ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బాగా స్పీడ్ వస్తుంది బండి ఎక్కితే స్పీడ్ వస్తుంది. మాకు నడు పట్టుకున్నాడు అవుతుంది అందం అనుకున్నాము. మిలవరి బండి ఏమన్నా మొత్తం ట్రాక్టర్లో కట్టుకుంటుంది బండి ట్రాక్టర్లో కట్టుకుంటుంది మొత్తం స్పీడ్ మీద కట్టుకొస్తుంది బండి. అసలు మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది అక్కడ బ్రేక్ కానీ బండి లెక్కకు అది ఏది మన ఎయిర్ బ్రేక్ కదా ఎంత తగ్గింది బండి అది ఆడ పడలేదు. మొత్తం అంతా రూపాయలు మొత్తం పెట్రోల్ అంతా కంప్లీట్ నిద్రపోయిందా మరి తాగిందా బండి తెలియదు కదా. ఎక్కడ చూడు అదే బండి ఘోరంగా వస్తుంది. నేనే తవ్వచ్చు పెడదాం అనుకున్నా కాకపోతే